ఏ బర్త్‌డేకెళ్ళినా, ఏ ఫంక్షన్స్‌కెళ్ళినా ఖచ్చితంగా కేక్ కటింగ్ ఉంటుందండి. ఆ క్రీమ్ కేకులు తిని, తిని బోర్ కొట్టేసింది. సరదాగా ఒక ప్లెయిన్ కేక్ రెడీ చేసేద్దాము. అది షుగర్ లెవెల్ అనేది తక్కువగా వేసుకొని, హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాం రండి. హలో మగవలు! హాయ్ మహారాజాస్! ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగువా వ్లాగ్స్. ఇప్పుడు మనము ప్లెయిన్ కేక్ ఎలా రెడీ చేసేయాలో చూసేద్దాం రండి. దానికోసం ఇలాగ కప్ మైదా, సో దాంట్లో కొంచెం తక్కువగా షుగర్‌ని తీసుకున్నానండి. సో అంతే క్వాంటిటీలో పెరుగుని తీసుకొని, ఆ పెరుగులో షుగర్ అనేది వేసేసి, షుగర్ కరిగే విధంగా ఇలాగ మనము దాన్ని చూస్తున్నట్టుగా బీట్ చేసుకోవాలి. సో కొంతసేపటికి షుగర్ అనేది పెరుగులో కరిగిపోతుంది. చూస్తున్నారు కదా! బీట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనము 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అలాగే ఏదైనా ఎసెన్స్. నేను ఇందులో బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది వేస్తున్నాను. సో ఎసెన్స్ లేకపోతే నిమ్మరసమైనా వేసుకోవచ్చు. సో తర్వాత మనం తీసుకున్న పిండిని కూడా ఇందులో వేసేసుకుని, సో దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని మనము రొటేట్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా! సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము పచ్చి పాలను యాడ్ చేసుకుంటూ చేయాలన్నమాట. సో ఎన్ని పాలు పడితే అన్ని పాలు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని మనము చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ప్రీ హీట్ కోసం వెజల్ని కూడా పెట్టేసుకున్నాను. అలాగే బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడరు, సో 2 కూడా హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. సో ఇవి అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే దాన్ని బీట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. ఇప్పుడు మన కేక్ వెజల్ని తీసేసుకుని దానికి నెయ్యిని శుభ్రంగా ఇలాగా చుట్టూరా మనం రాసేసేసి, చూస్తున్నారు కదా, ఇలా రాయడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది బేక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దానిపైన కొంచెం మైదా పిండిని ఇలా జల్లుకుంటే కనుక కేక్ అనేది అంటుకుపోకుండా మనకి ఈజీగా బేక్ అయిన తర్వాత వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఏం చేయాలంటే కనుక, మనం ఏదైతే కేక్ మౌల్డ్ రెడీ చేసుకున్నామో దాన్ని ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకు పడుతున్నప్పుడు ఇలాగ రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇలాగా కొంచెం రౌండ్ సర్కిల్ మోషన్లో ఒకసారి ట్యాప్ చేసుకుంటే కనుక పిండి అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. దీంట్లో నేను ఇప్పుడు కాజుని ఇలాగ గార్నిష్ చేసుకున్నాను. దీన్ని తీసుకెళ్ళి ఆల్రెడీ ప్రీ హీట్లో ఉన్న వెజల్లో పెట్టేసి ఒక 30 మినిట్స్ తర్వాత మనం దీన్ని చూస్తే కనుక మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిందా లేదనేది ఒకసారి ఇలాగ మనము టూత్పిక్తో కానీ లేదంటే ఇలా చాక్తో కానీ పెట్టడం ఉంటే ఆ పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. సో అప్పుడు మనకి కేక్ బేక్ అయిపోయినట్టే. ఒకసారి చల్లారిన తర్వాత తీసేసి ఇలా పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ కేక్ అనేది, హోమ్ మేడ్ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా ఫ్లఫీగా వచ్చింది, చూస్తున్నారు కదా. సో ఇలా చేసి పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా పిల్లలు కేక్ తినాలనుకున్నప్పుడు ఇలాంటివి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు తింటారు. అండ్ హెల్దీ కూడా. క్రీమీ నేచర్ కానీ లేదంటే షుగర్ కంటెంట్ కానీ ఎక్కువ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇదైతే వాళ్ళు ఇష్టంగానే తింటారు. ఒకసారి ఇలా రెడీ చేసేసేయండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా అండి మరి. బాయ్ బాయ్.